మనందరికీ తెలుసు గణేశుని ముఖం ఏనుగుది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? గణేశుని తల తెగిపోయిన తర్వాత ఏనుగు కనిపించకుండా పోయిందా లేదా భూమిలో కలిసిపోయిందా? లేదు, జాగ్రత్తగా వినండి. గణేశుని ముఖం ఇంకా ఉంది. అయితే గణేశుని ముఖం ఎక్కడ ఉంది? రండి స్టోరీ మొత్తం చూద్దాం. పార్వతమ్మ స్నానం చేయడానికి పోయేటప్పుడు తన శరీరంపై ఉన్న పసుపు చందనంతో ఒక బొమ్మ అయితే చేస్తుంది. ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. అలా గణేశుడు అయితే పుడతాడు. మాతా పార్వతమ్మ గణేశునికి అయితే చెప్తుంది, నేను చెప్పే వరకు లోపలికి ఎవరికి రాని. అప్పుడే అక్కడ శివుడు వస్తాడు. గణేశుడు శివుణ్ణి ఆపేస్తాడు. శివుడు ఎంత చెప్పినా గణేశుడు అయితే వినడు. శివునికి కోపం వచ్చి త్రిశూలంతో గణేశుని తల అయితే తీసేస్తాడు. ఇది చూసిన పార్వతమ్మ బాధతో ఏడవడం మొదలు పెడుతుంది. ఆమెను శాంతపరచడానికి శివుడు ఏనుగు తలను పెట్టి మళ్ళీ గణేశుని అయితే బతికిస్తాడు. కానీ సమస్య ఏంటంటే త్రిశూలంతో కట్ చేసిన తలను ఏం చేయాలి? సాక్షాత్తు శివుడే గణేశుని తల పాతాళ భువనేశ్వర్ గుహలో దాచిపెట్టాడు. ఇంకా గణేశుని తల ఒక శిల్ప రూపంలో అయితే ఉంది. చమత్కారమైన విషయం ఏంటంటే ఆ శిల్పం పైన 108 రెక్కలతో ఒక పువ్వు అయితే ఉంది. అందులో నుండి నీటి చుక్కలైతే గణేశుని తలపైన అయితే పడతాయి. ఈ గుహ భూమిపై నుండి 90 మీటర్ల లోతులో అయితే ఉంది. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే షేర్ చేయండి. అండ్ కామెంట్ లో ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అంటారు. ఓం నమః శివాయ. గణేష్ మహారాజ్ కి జై.